నేను చెప్తానండి. దయచేసి బాబు హలో ఒక్కసారి నేను చెప్పాను. కాదు మన కాదు ప్లీజ్ 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 దయచేసి ఆగు బాబు. చెప్తాను సమాధానం. దయచేసి రైతు సోదరులారా, నేను మాట్లాడకుండా వెళ్ళిపోతాను. మీరు దయచేసి రైతాంగ సమాఖ్యని ఇబ్బంది పెట్టద్దు. నేను మాట్లాడుకోకుండా వెళ్ళిపోతాను. దయచేసి మాట్లాడకుండా వెళ్ళిపోతాను. నేను ఒక మనిషికి ఇబ్బంది కలిగినప్పుడు మాట్లాడటం ధర్మం కాదు. నేను రైతాంగ సమాఖ్యకి మద్దతు తెలియజేయడానికి వచ్చాను. ఇది పార్టీ మీటింగ్ కాదు. ఇది నేను ఒక రైతుగా వచ్చాను. ఒక రైతుగా నేను పిలిచాను. నేను పార్టీ జెండా పట్టు రాలా, పార్టీ వాళ్ళని తీసుకురాలా. నేను ఒక రైతుగా వచ్చాను. మీరు మాట్లాడమంటే మాట్లాడతా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. తమ్ముడు నువ్వు మాట్లాడమంటే మాట్లాడతా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. ఏమండి ఎవరు కూర్చోవాలి? ఏమంటే కూర్చోవాలి. మీరు ఎవరు సీట్లు ఆడు? ఏమంటే కూర్చోవాలి ఇక్కడ. మన రైతు సోదరులందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను మాట్లాడుకుంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అంతే తప్ప మీరు అలసలు సృష్టిస్తే మాత్రం ఇది పద్ధతి కాదు. ఏమంటే అందరూ కూర్చోవాలి. ఏమంటే కూర్చోవాలి. ఎవరి సీట్లు ఆడు కూర్చోవాలి. ఏమంటే సహకరించాలి అందరూ. ఏమంటే కూర్చోవాలి మీరు. హలో బాబు, మీరు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. హలో కూర్చోవాలి మీరు. హాయ్ బాబు, హలో కూర్చోండి, వస్తాము. ఏమంటే కూర్చోవాలి. హలో ఏమంటే పోదండి, ఇప్పుడు కాదు. ఏమంటే కూర్చోవాలి. ఏమంటే కూర్చోవాలి. హలో కూర్చోవాలి మీరు బాబు. హలో కూర్చోవాలండి. ఏమంటే కూర్చోండి మీరు. ఏమంటే కూర్చోవాలి. హలో ఏమంటే స్టేజ్ దగ్గర ఎవరు ఉండద్దు. ఏమంటే హలో ఏమంటే బాబు కూర్చోండి. స్టేజ్ దగ్గర ఎవరు ఉండద్దు. బాబు దయచేసి కూర్చోండి. ఎమ్మెల్యే గారితో మాట్లాడుతా కూర్చోండి. మీరు కూర్చోవాలి. స్టేజ్ దగ్గర ఎవరు ఉండొచ్చు. ఏమంటే హలో కూర్చోవాలి మీరు. వెళ్ళి బాబు కూర్చోండి. మీరు కూర్చోండి. హలో కూర్చోండి. ఏమంటే కూర్చోవాలి. లగాలి ఇక్కడ లేడీస్ దగ్గర లగాలి. ఏమండి బాబు ఏమండి హలో ఏమండి మీరు కూర్చోవాలి. దయచేసి మీరు అందరూ విషయం ఉండాలి. దయచేసి సహకరించండి. మనం బాబు మీరందరూ సహకరించబోతే పద్ధతి కాదు. దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్. మాట్లాడుతూ ఒక్క నిమిషం
అందరికీ నమస్కారం. నేను ఈ సభని ఒకరు పిలిస్తే వచ్చింది కాదు, రైతాంగ సమాఖ్య ఏర్పాటు చేసింది కాబట్టి నేను రైతు బిడ్డను కాబట్టి ఈ రోజు కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు నేను. ఒక్క విషయం, నేను రాజకీయ పార్టీగా రాలేదు, ఒక రైతు బిడ్డగా వచ్చాను. నేను ఈ రోజు కూడా ఆయిల్ బాంబు ఉంది నాకు, నేను వ్యవసాయం చేస్తున్నా, గేదెలు పెంచుతున్నా, గొర్రెలు ఈ జిల్లాలో రైతు ఎవరు నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒక శాసనసభ్యుడు హోదాలో రాలా, నేను ఒక శాసనసభ్యుడు హోదాలో రాలా మీ దగ్గరికి, ఒక రైతుగా వచ్చాను. ఒక శాసనసభ్యుడు వచ్చాడనిపించి నన్ను కూడా రెండు ముక్కలు మీ అందరిని ఉద్దేశించి చెప్పమన్నారే తప్ప నన్ను వేదిక మీద కూడా పిలవనందుకు కూడా బాధపడ్డా. కానీ మీరు దీని రాజకీయ కోణంలో చూడొద్దు, దయించి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. రైతు సోదరులారా, నేను ఒక రైతుగా వచ్చాను, మనందరం కూడా సమైక్యాంధ్ర కోసం పోరాటం చేయడానికి వచ్చాం. దానిలో నా భాగస్వామ్యం చూపిస్తా వచ్చే తప్ప నేను మరి ఉద్దేశంతో రాలేదు. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. ఏమండి వెళ్ళిపోవాలి మీరు ఇక్కడి నుంచి? హలో ఏమండి లేగాలి? ఏమండి హలో మీరే ఎవరు ఖాళీ చేయాలి సార్ ఇక్కడి నుంచి? ఏమంటే ఖాళీ చేయాలి, అందరూ వెళ్ళిపోవాలి. హలో సహకరించండి ప్లీజ్. హలో గంగాధర పాట పాడతారు ఇప్పుడు, ఆయన హలో ఖాళీ చేయాలి కూడా అందరూ ఇప్పుడు వారు కూడా మీకు ఉర్రు తొలగిస్తారు, పోతారండి. మీ పాడితే ఎవరో ఉండరు వచ్చి చేస్తారు. హలో, పశ్చిమ గోదావరి జిల్లా యావత్ ప్రజానికానికి అభినందనలు. వ్యవసాయానికి, విద్యారంగానికి మారుపేరినటువంటి మీ ఏలూరు వాసులందరికీ కూడా మీ గంగాధర్రావు నమస్కరిస్తున్నాడు. మీ స్థానాల్లో కూర్చొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మీ అందరూ కూడా ప్రశాంతంగా ఉంటే చక్కని పాడతాం. మీ అందరూ ఉర్రోట్లోగాల ఏలూరు పట్టణం సమైక్యాంధ్ర నినాదంతో రైతు భేరి సమైక్యాంధ్ర భేరిగా మారుతుంది. మీ అందరూ మీకు కేటాయించినటువంటి సీట్లలో కూర్చొని సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. హలో, దయచేసి అందరూ కూర్చోండి. నా పేరు వేముల గంగాధర్రావు. సేవాంధ్రప్రదేశ్ సభలో నా పాట విని రైతు నాయకులైనటువంటి శ్రీ అర్నేం నాగేంద్రనాథ్ గారు ఇక్కడ నన్ను పిలిపించారు. మీ అందరూ ప్రజానిక రైతులు, మీరు లేందే దేశం లేదు, మీరు లేందే అన్నం లేదు, మీరు లేందే మేము లేము, మీరు లేందే ఎవరూ లేరు. మీరు ఆవేశపడటం మంచిది కాదు. గోదావరి లాగా స్థిరంగా ఉండాలి కానీ సముద్రంలాగా ఘోషించకూడదు. మీరు ఘోషించవలసింది జై సమైక్యాంధ్ర. మరి పాటతో మీరు గొంతు కలుపుతారా, చేయి కలుపుతారో ఛాయిస్ మీకే ఇస్తూ, మరి ఇక్కడ వేదికపై ఉన్నటువంటి మండల బుద్ధప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు నేను మరుసమల్లో నేను మా భార్య ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నప్పుడు వారు అక్కడికి రావటం జరిగింది. మళ్ళీ వారిని కళ్ళతో చూడలేకపోయినా చెవులతో వారి స్పీచ్ వినేటువంటి మహాభాగ్యం కలిగినందుకు మా ఇద్దరు తరపున అభినందన తెలియజేస్తున్నాను. నేను మైలవరం ఉపాధ్యాయ జేఏసీ నుంచి వచ్చాము. మరి మీ అందరూ ఆదరాభిమానాలు పొందాలి. నా పాట మీరందరూ వినాలి. కళ్ళతో మీ ఆనందాన్ని చూడలేను. మరి మీరందరూ ప్రశాంతంగా మీ సీట్లో కూర్చొని రైతు రణభేరిని సమైక్యాంధ్ర భేరిగా మార్చాలి కానీ ఇలా అనుకోకూడదు. మనసు బద్దలు పక్కకు పెట్టండి, సమైక్యాంధ్ర కోసం పాటుపడండి. ఈ పాటతో మీ అందరూ ఉత్తేజలవ్వండి. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. ఆర్కెస్ట్రా వారు చక్కగా అద్భుతంగా వాయించి కార్యక్రమాన్ని సహకరించ కోరుతున్నాం. సృష్టి చేసినది విధాత బ్రహ్మయేతే,
ఆర్తులకు ఆస్తి పరులకు ఆప్తులకు అన్నము పెట్టునది అన్నదాత. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సమైక్యాంధ్ర విజయీ భవ. కొట్టండి సపట్లో. అన్నదాత సుఖీ భవ, సమైక్యాంధ్ర విజయీ భవ. గోదావరి నది తల్లి సాక్షిగా రైతు భేరి సమైక్యాంధ్ర భేరిగా అంతము కాదిది ఆరంభమని యోధాన యోధులు ప్రసంగించుతుండ సమైక్యాంధ్ర శాఖ ఢిల్లీకి తాకి, సమైక్యాంధ్ర శాఖ ఢిల్లీకి సాతాకి రైతు సత్వ ఏమిటో తేల్చనుండగా సమైక్యాంధ్రగా ఉంచటము తప్ప చేసినది లేదు కేంద్రమునకు. ఢిల్లీ సింహాసనము గజ 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 వణకగా చేయరో సమైక్యరణ భేరి జై సమైక్య